హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను మీ ముందుకు వస్తున్నాను. దీపము మట్టితో చేసిందా లేకుంటే బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు. మరి ఆ వెలుగు అనేది ఎంత చీకటిని పారదోలుతుంది అనేది ముఖ్యము. అలాగే మరి పేదవాడనే లేకుంటే ధనికుడా అనేది స్నేహితుడు ముఖ్యం కాదు. ఆ స్నేహితుడు మనం ఆపదలో ఉన్నప్పుడు మన వెంట ఎంతవరకు ఉంటున్నాడు అనేది ముఖ్యమండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. మీకు అందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ పంతులమ్మ రమాదేవి అండ్ బాయ్. ఒక విన్నపము, ఎందుకో ఈ 2 days నుంచి 3 days నుంచి కూడా కొంతమంది వాళ్ళని ఈ పండుగ పూట నేను బుద్ధి పదాలు మాట్లాడలేను, కానీ ఎట్లా నాశనమైపోతారో. కానీ వాళ్ళొక 2-3 రోజుల నుంచి అవి ఆడిముండలు మగముండా కొడుకులు ఏందో మాట్లాడుతూనే ఉన్నారు, కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అనుభవిస్తారు వాళ్ళు. ఈ శివరాత్రి రోజు ఆ శివయ్య ఆగ్రహానికి గురైపోతారు కంపల్సరీ. ఈ అంత అన్న వాళ్ళందరూ కూడా ఒక ఆడవాళ్ళని ట్రోలీ చేసుకొని ఆడవాళ్ళను ఎలా అంటే ఇలా మాట్లాడేటువంటి ఆడివి కానివ్వండి, మగ ముండా కొడుకులు కానివ్వండి తప్పగా అనుభవిస్తారు. ఇతరులను బాధ పెట్టాలనుకునే వాళ్ళకు మాత్రము ఆ భగవంతుడు తప్పనిసరిగా ఏదో రూపకంగా వాళ్ళ ఇళ్ళకు వాళ్ళకు జరిపేటట్టు చేసి చూపిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ పంతులమ్మ.